గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని 18,25,000 ఎకరాలకు కొత్తగా సాగునీరు అందనుంది. దీంతో ఈ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతున్న అతిపెద్ద ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై ఏపీ 24/7 ప్రత్యేక కథనం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కొన్ని బ్యారేజీలు, పంపు హౌస్లు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గం మహాదేవ్పూర్ మండలం మేడిగడ్డ వద్ద ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టును 8 ప్యాకేజీలలో భాగంగా భారీ నిర్మాణాలు చేపట్టారు. భూమికి 330 మీటర్ల లోతులో పంపు హౌస్, 400 kV విద్యుత్ కేంద్రం, 3 భారీ సర్జిపూర్లు, రోజుకు 2 TMCల నీటిని ఎత్తిపోసే పంపుల నిర్మాణం జరుగుతోంది. భూగర్భంలో 330 మీటర్లు అడుగుల ఎత్తులో ఎత్తిపోతల నిర్మాణాన్ని చేపట్టారు. భూమి లోపలే 5,000 ఎకరాల స్థలాన్ని ఆక్రమించేంత కట్టడాలు ఇక్కడ పురుడు పోసుకుంటున్నాయి. నేలమాలిగలోనే 973 మెగావాట్ల విద్యుత్తును సరఫరా చేసే 400 kV విద్యుత్ కేంద్రం, రోజుకు 2 TMCల నీటిని ఎత్తిపోసేందుకు ఆసియాలోనే పెద్దవైన పంపుల నిర్మాణం, కొన్ని గంటల్లోనే హుస్సేన్ సాగర్ను నింపేంత స్థాయి ఉన్న మోటార్లు, ఇలా ఎన్నో విశిష్టతలతో పాతాళంలో మరో ప్రపంచం సృష్టిస్తున్నారు ఇంజనీర్లు. ఇక శ్రీపాద ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి మేడారం చెరువుకు వచ్చే గోదావరి నీళ్లు టన్నల్స్ ద్వారా 8వ ప్యాకేజీలో నిర్మిస్తున్న సర్జీపోళ్లలోకి వస్తాయి. ఈ సర్జీపోళ్ల నుంచి పంప్ హౌస్ ద్వారా వరద కాలువలోకి ఈ నీటిని తరలిస్తారు. వరద కాలువ నుంచి నీళ్లు మిడ్మానేరుకు చేరుకుంటాయి. ఈ 8వ ప్యాకేజీ పనులను మెగా ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ చేపట్టింది. ఇప్పటి వరకు 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 88% పనులు పూర్తి చేసింది. ఇక మిగతా పనులు కూడా త్వరలో పూర్తి చేస్తే తమ ప్రాంతంలో నీటి అవసరాలు తీరుతాయని ప్రజలు భావిస్తున్నారు. మంతని నియోజకవర్గంలో మేడిగడ్డ, అన్నారం, సిరిపురం బ్యారేజీ నిర్మాణం పనులు వేగవంతంగా జరగడం ఇక్కడి రైతాంగం, మా అందరికీ మేము ఒక రైతుగా చెప్తా ఉన్నా, చాలా ఆనందకరమైనటువంటి విషయము. ఇక్కడి రైతాంగానికి సంతోషం కనబడుతూ ఉన్నది. రైతు కళ్ళల్లో సంతోషం చూసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. చాలా దగ్గరలో ఉన్నాయి అనడానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పినటువంటి, మొన్న గోదావరికల్లో చెప్పినటువంటి విషయం చూస్తే ఇంకా చాలా ఆనందంగా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే జూలై, ఆగస్టు వరకు నీరు ఇవ్వాలనే సంకల్పం వారు తలపెట్టిండ్రు. ఆ నీటి ద్వారా 1 ఎకరం భూమి కూడా బీడు పోకుండా సస్యశ్యామలమయ్యేటువంటి ఏర్పాటు, భూమి అంతా సస్యశ్యామలమయ్యేటువంటి ఏర్పాటు జరుగుతూ ఉన్నది. ఎస్ఆర్ఎస్పీలోకి నీరు రావాలంటే ఇక మహారాష్ట్రపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందుకు గోదావరి నీటిని రివర్స్ పంపింగ్ చేయనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా రోజుకు 1 TMC నీటిని పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీలోకి తరలిస్తారు. ఈ క్రమంలో 3 చోట్ల ఎత్తిపోతలను నిర్మించాలని నిపుణులు సూచించారు. కాళేశ్వరం నుంచి 140 కిలోమీటర్ల మేర ఎత్తిపోతలు నిర్మించి నీటిని తీసుకువస్తారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక తెలంగాణలోనూ ఒక పెద్ద వరం. అది కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఒక 300 కిలోమీటర్ల పరిధిలో గోదావరి సజీవంగా జీవనదిలాగా ఎప్పుడు నిండు కుండలాగా తలపించే వ్యవహారం. సాగునీరు కానీ తాగునీరు కానీ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగానే ఒక భగీరథ యాత్రం. ఇది పెద్ద జీవనదిగా కొనసాగుతుంది. దీనికి ఒక జాతీయ హోదా కూడా కల్పించాలి. తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికే ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఈ గోదావరి ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ లక్షలాది రైతులు సంతోషించే పెద్ద యంత్రం ఇది. దీంతో 3 పంటలు పండించుకునేలాగా గోదావరిలో నిత్యం నీళ్లుండేటట్లా పంటలు పండించుకుని 3 పంటలు పండించుకునే అంత రైతు రాజులాగా ఉత్సాహంగా ఉండడమే రైతు యొక్క అది. కేసీఆర్ గారికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మొత్తానికి కేసీఆర్ చేపట్టినట్టుగా ఈ ఏడాదిలో అనుకున్న పనులన్నీ పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలమే కాకుండా
నీటి కటకట అనేది లేకుండా పోతుందనే భావన తెలంగాణ ప్రజల్లో నిలిచిపోయింది.